ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు నిర్ధారించుకోవద్దు. నీ ఫ్యూచర్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడో నీకు తెలీదు. ఏ క్షణంలోనైనా నీ చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తిరగొచ్చు. తిరగదని ఎవ్వడు చెప్పలేడు, దేవుడు తిప్పొచ్చు. నేనేదో గాల్లో మేడలు కట్టమని చెప్పట్లా. ఎందుకంటే ఏ క్షణానైనా మలుపు తిప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి మాట చెప్తున్నాడు. ఏ ఘడియలోనైనా ఏ క్షణంలోనైనా నీ చరిత్రను ఒక మలుపు తిప్పొచ్చు. ఆ నిరీక్షణతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ విశ్వాసంతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ సంకల్పంతో బతుకు నువ్వు దేవుని కోసం. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఒక వ్యక్తిని ప్రారంభం చూసి అతని భవిష్యత్తుని మనం చూడం. ప్రస్తుతాన్ని గతాన్ని మాత్రమే మనం ఎరుగు ఉండగలం, కానీ భవిష్యత్తును మనం ఎరగలేం. కానీ దేవుడు భవిష్యత్తును కూడా ఎరుగును. ఈరోజు మీతో కూర్చున్న వాళ్ళు కావచ్చు, మీ కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళలో కొంతమందిని గురించి మీరు విసుగు చెంది ఉండొచ్చు. వీడు చస్తే బాగుండు, ఏమి చస్తే బాగుండు అనే ఇరిటేషన్ నీకు వచ్చి ఉండొచ్చు నీ వారిని బట్టి. కానీ నీకు తెలుసా, ఏమో దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడేమో. ఇప్పుడు తలపోటుగా తలనొప్పిగా ఉన్న వాళ్ళే రేపు భవిష్యత్తులో దేవుని కొరకు అద్భుతమైన సాధనాలై దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప పాత్రలు అవుతారేమో. దేవుడు ఆ విధంగా వాళ్ళని తీసుకొస్తాడేమో. కాదని ఎవడు చెప్పగలడు? అవునా? అందుకే మన కర్తవ్యం ఏంటంటే, మన ఇంటి వాళ్ళు కానీ, మన సమాజ వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ, మనకు దేవుడు దృష్టిలోనికి తీసుకొచ్చిన వాళ్ళని దేవుని చేతికి అప్పచెప్పటమే మన పని. వాడిని ఉంచుతాడో తీస్తాడో, వాడిని మంచోడిగా చేస్తాడో చెడిపోయినోడిగా చేస్తాడో, వాడిని సేవకుడిగా చేస్తాడో విశ్వాసిగా చేస్తాడో, లేకపోతే సేవకులకే సేవకుడిగా చేస్తాడో, అసలు వాని పట్ల అసలు ఆయనకి ఉద్దేశం ఏముందో దేవుని చేతికే అప్పగించి, నీ పిల్లల్ని శపింపవద్దు, నీ ఇంటి వారిని శపింపవద్దు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని శపింపవద్దు. ప్రభువా, నీ చిత్తమైతే వీరిని లొంగదీసి నీ కొరకు సాక్షులుగా, నీ పాత్రలుగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలాగే ఇప్పటి వరకు ఇతరుల విషయం చెప్పాను, నీ ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఇతరులు. ఇప్పుడు నీ గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. నీ గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. ప్రస్తుతం నీ పరిస్థితి ఇలా ఉంది. నీ భవిష్యత్తును దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో నీవెరుగవు. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను బట్టి దేవుని ముందుకి అనేక సార్లు నేను వెళ్ళి, దేవా నా ప్రాణం తీసుకో అని నేను దేవునికి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎలుగెత్తి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాలాంటి వాడు ఒకడు బ్రతకడం అవసరం అంటావా? నా ప్రాణం తీసుకో దేవా, నా అంతటా నేను చస్తే నరకానికి పోతాను, ఆత్మహత్య నరకానికి తీసుకెళ్తుంది, అలా కాకుండా నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అని దేవునికి అప్పచెప్పిన దినాలు ఉన్నాయి. అంత వేదన పడ్డాను. కానీ దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నాడని నేను ఊహలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. అలాగున ఈరోజు నీ జీవితాన్ని గురించి, నీ ప్రస్తుతాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్న చేదైన అనుభవాలను గురించి, నువ్వు నలుగుతున్నటువంటి యాతనను గురించి నీకుండే ఉద్దేశాలు నీకుంటాయి. నాది ఒక బతికేనా, మరి దరిద్రం అయిపోయింది నా జీవితం, నీచం అయిపోయింది నా జీవితం, స్థిరం లేని బతుకైపోయింది, వేదనలో మయమైపోయింది, రకరకాలుగా నేను ఉన్నాను అని నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రస్తుతం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు ఎలాంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలుసా? నా గురించి నాకు తెలిసిందా? ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని నేను ఎరిగి ఉంటే చావగోరతానా? చచ్చిపోవాలనుకుంటానా? ఇలాంటిది ఒకటి లేదనుకున్నాను, నాకు ఇంకా లైఫే లేదనుకున్నాను, అందుకు ప్రాణం పోవాలనుకున్నాను. కానీ ఇలాంటి జీవితాన్ని నా దేవుడు సిద్ధపరిచి, నేను చావును కోరితే ఆయన నాకు జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, అనేక జీవితాలు నిలబెట్టడానికి కృపనిచ్చాడు ఆయన. రేపు నా దేవుడు నిన్ను కూడా అలా చెయ్యడని ఎవడు చెప్పగలడు? ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుండొచ్చు నాయనా, ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతుండొచ్చమ్మా, ఈరోజు ఇబ్బంది కొలిమిలో నువ్వు పరీక్షించబడుతుండొచ్చు నాయనా. రేపు ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అనేకులకు దీవెనకరమైన పాత్రగా ఆయన నిన్ను చేయబోతుండొచ్చు, చేస్తుండొచ్చు, చేసి ఉండొచ్చు. ఎంతమంది నమ్ముతారో వారందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వాళ్ళ బజారుల్లో తిరుగుతున్న చిన్న పిల్లవాడు, రే దావీదు ఇట్రా,
వెళ్ళి అది తీసురా, గంప తీసురా, ఈ తట్ట తీసురా అని ఎవరెవరు ఎన్ని పనులు చెప్పారో దావీదుని ఎవరెవరు ఎన్ని రకాలుగా తృణీకరించారో, తోలనాడారో, ఎగతాళి చేశారో, ఆట పట్టించారో, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఎన్ననుకున్నారో దావీదుని. కానీ దావీదు, వాళ్ళ వీధుల్లో తిరిగే దావీదు, వాళ్ళు చెప్పిన చిన్న పని పెద్ద పని చేసే దావీదు, ఎవరో వాళ్ళు ఎరుగుంటే వాళ్ళు మొత్తం కూడా షేక్ మస్తాన్లు అయిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుకి వాళ్ళు పని చెప్తున్నారని. వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుని వాళ్ళు ఆట పట్టిస్తున్నారని. వాళ్ళకి తెలియదు వాళ్ళ వీధులలో తిరుగుతున్నటువంటి వాడు ఇశ్రాయేలుకే రాజు, ఇశ్రాయేలుకే కాదు యావత్తు ప్రపంచానికి గుర్తింపబడేటువంటి వాడు వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నాడని వాళ్ళకి తెలియదు. కానీ ఒకనికి తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన నవ్వుకుంటా ఉంటాడు, అరే ఎవరికి చెబుతున్నారో నువ్వు పని, ఎవరిరా నువ్వు ఎగతాళి చేస్తున్నావు, ఇశ్రాయేలుకు రాజురా, సామాన్యుడు కాదురా, నా కుమారుడైన క్రీస్తే దావీదు కుమారుడు అనిపించుకునేంత ధన్యత పొందేవాడురా దావీదు అని ఆయనకు తెలుసు. బహుశా దేవుడు ఆ మాట అంటున్నప్పుడు దూతలు అడుగుతుండొచ్చు, ఈ వీధుల్లో తిరిగే ఈ జిలాగు పిల్లోడు, ఈ చిన్నవాడు, ఈ ఈ ఈ వెర్రివాడు, వీడు అలా అవుతాడా దేవా? ఈ కార్యమును మేము కూడా చూడగోరుచున్నాం తండ్రినా, తప్పకుండా చూడండి, ఇతని కథ ఏ మలుపులు తీసుకుంటుందో, చివరికి ఇతను ఏమవుతాడో మీరే చూడండి అని చూపిస్తాడు. ఇటు కార్యములను దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు అనుకోలా దావీదును దేవుడు కోరుకుంటాడని. తనకున్న కుమారులు మొత్తాన్ని సమూయేలు ముందుకి యెషయి తీసుకొచ్చాడు. ఎవరిని ఆయన ముందు నిలబెట్టినా, సమూయేలు ముందు నిలబెట్టినా దేవుడు నచ్చట్లేదు నాకు పంపించాను అంటున్నాడు. నేను అతన్ని కోరుకోలేదు అంటున్నాడు. ఇదేంద్రా ఎవడొచ్చినా ఈయనకు నచ్చట్లేదు, ఇంకొకడిని అంటే ఎవరికి వాళ్ళు అనుకున్నారు, నన్ను కాక ఇంకెవరిని కోరుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. మొత్తాన్ని పక్కన పెట్టాడు. ఏమయ్యా నీ కుమారులు అందరినీ రప్పించావా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు సమూయేలు. అదే ఇందాక ఫస్ట్ చదివిన వచనం. ఇంకను కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు గాయచున్నాడు అన్నాడు. అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే, యెషయి ఫీలింగ్ ఏంటంటే, మిగిలిన కొడుకులకు కాస్త యుద్ధ నైపుణ్యం తెలుసు, వాళ్ళలో కొందరైతే సైనిక ట్రైనింగ్ కూడా పొందిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఈ యుద్ధ తంత్రాలు ఈ విషయాలు అవగాహన ఉంది. కానీ కడసారి వాడికి అసలు యుద్ధము ఆ విధానాలు ఆ సంగతే తెలియదు. వాడు గొర్రెలు కాసుకునేవాడు. టోటల్గా మీరు వచ్చినటువంటి ఆలోచన వేరు, వాడి ఫీల్డ్ వేరు. వాడికి గొర్రెలను కాయటం తప్ప మనుషుల్ని కాసే కెపాసిటీ లేదు. ఉందో లేదో నీకేం తెలుసు యెషయి, ఉందో లేదో నీకేం తెలుసు? ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరి మీద చేతులు ఉంచాను అనుకో, వాడికి ఏం తెలుసు, వాడెందుకు పనికి వస్తాడు, వీడికేం తెలుసు, ఈడెందుకు పనికి వస్తాడు అని అనుకోవచ్చు కొంతమంది. వాడెందుకు పనికి వస్తాడు, ఈడెందుకు పనికి వస్తాడు, ఎవడెందుకు పనికి వస్తాడో ఆయనకు తెలుసు. ఇంకా ఎవడికి తెలుసు? ఆయనకు కాక నీకు తెలుసా, నాకు తెలుసా? కథ జరిగినాక కానీ తెలియదు ఎవరి సంగతి ఏందనేది. కానీ ఆయనకి అన్నీ ముందే తెలుసు. అందుకే సమూయేలు పని ఏంటంటే, దేవుడు కోరుకున్న వాని మీద తైలం పోసి దేవునికి అప్పచెప్పటమే సమూయేలు పని. రాజు అవుతాడా రంగప్ప అవుతాడా తర్వాత సంగతి. మొత్తానికి దావీదుని ఏం చేశాడో మీకు తెలుసు. గొర్రెలు గాయచున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాడు నువ్వు అనుకుంటున్న దానికి పనికిరాడు సమూయేలు గారు అని యెషయి ఫీలింగ్. అప్పుడే సమూయేలు ఏమన్నాడంటే, భలే వాడివయ్యా, నువ్వు పిలిపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆ గొర్రెలను కాస్తున్నటువంటి స్థితిలో ఉన్న దావీదుని ఎండకెండి వానగ తడిసి నెత్తి ఎర్రబారిపోయి, ఏమండి దుమ్ము ధూళి, గొర్రెలు మరి వెనక దుమ్ము, పెద్ద దుమ్ము, గొర్రెల చుట్టూ దుమ్మే. ఎప్పుడన్నా గమనించారా లేదు? మరి గొర్రెలు పోతా ఉంటే దుమ్ము అలా లెగిసుద్ది. ఆ దుమ్ము కొట్టుకొని పోయి ఎండకెండి వానగ తడిసి ఎట్టుంటాడు? ఎన్నిక చేయబడ్డవాడిలాగా ఉంటాడా? వస్తా ఉన్నాడు, మీ నాన్న రమ్మంటున్నాడు నిన్ను, నీకోసం ప్రవక్త వచ్చాడంట రమ్మంటున్నాడు అంటే, నన్ను ఇప్పుడు రమ్మంటం ఏంది, మా నాన్న రమ్మంటం ఏంది అసలు?
నేను కనపడితేనే పోరా పోరా గొర్రెలకు అయిపోరా అని పంపిస్తూ ఉంటాడు. దగ్గరికి పోతే వాళ్ళంత దూరంలో ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వచ్చాడు, దావీదు వస్తున్నాడు. ఊరీము తుమ్మీము ద్వారా విషయం తెలుసుకుంటున్నాడు అక్కడ సమూయేలు. అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త ముందు మోకాళ్ళుని సాష్టాంగ పడ్డాడు. మోకరించు నాయనా, దేవుడు నిన్ను కోరుకున్నాడంట. ఆహా, ఇశ్రాయేలుకు రాజు ఈ బాలుడా, దేవా ఇతన్నా నువ్వు కోరుకున్నావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. నిద్రపోయినటువంటి వీరుడయ్యాడు. అనేక మందిని, ప్రజలని దేవుని వైపు తిప్పినటువంటి ధన్యచరితుడయ్యాడు. తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున దైవ చిత్తానుసారంగా బ్రతికి సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి ధన్యచరితుడుగా అతడు మార్చబడ్డాడు. ఎవరికి తెలుసు ఎవరిని దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తాడో? అలాగే ఇప్పుడు వీరిని కోరుకున్నాడు, వారిని నాకు బయలుపరిచాడు. వాళ్ళ పని హాయి, నన్ను కోరుకోలేదుగా దేవుడు అట్లా అని నువ్వు అనుకోవద్దు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆ లోకంలో నుండి నిన్ను కోరుకొనే ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఒక ఘట్టంలో ప్రత్యేకపరచబడ్డావు. లోకంలో నుంచి ఆయన జనముగా ఉండుటకు ప్రత్యేకించుకున్నాడు నిన్ను. ఇకపోతే ఆయన సేవ చేయడానికి ప్రత్యేకించుకోవాలి. ఇది రెండవ ఘట్టం. అది కూడా జరగవచ్చు భవిష్యత్తులో. దేవుడు ఇంకా ఘనంగా నిన్ను ఆయన పని కొరకు వాడుకోవచ్చు, ఇంకా ఘనంగా ఆయన సిద్ధపరచవచ్చు, ఇంకా ఘనంగా అనేక ఆత్మల కొరకు నీ హృదయంలో భారాన్ని నింపి నిన్ను ఆయన పని కొరకు ప్రతిష్ఠ చేసి ఆయన తన పాత్రగా నిన్ను వాడుకోవచ్చు. సోదరుడా, సోదరి, నాకు ఈ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి. దావీదు సన్నివేశం తలుచుకున్న ప్రతిసారి ఆయన తన సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను అని. నిజంగా దేవుడు కోరుకున్న కోరికకు తగినట్టుగానే దావీదు మంచి ఫలం ఫలించి ప్రతిష్ఠించిన సమూయేలుకు మంచి పేరు తెచ్చాడు. ప్రతిష్ఠింపజేసిన ప్రభువుకి కూడా మహిమ తెచ్చాడు. ఈరోజు కూడా ఎంత మహిమ తెచ్చాడంటే మనం ఆయన కీర్తనలు పాడుకునే దేవుని మహిమపరుచుకుంటున్నాం. దావీదు పాడినటువంటి కీర్తనలు, ఆయన మహిమపరిచిన కీర్తనలు ఎంత స్థిరమైపోయినాయి అంటే తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఆ కీర్తనలు దేవుణ్ణి మహిమపరుస్తానే ఉన్నాయి. పలికిన దావీదు వెళ్ళిపోయాడు, కానీ కీర్తనలు సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే అవి దేవుని కీర్తనలు, వాటికి చావు లేదు, అవి సజీవంగా ఉన్నాయి, అవి దేవుని మహిమపరుస్తానే ఉన్నాయి. తన హృదయం అంతటితో దేవుని ప్రేమించిన అద్భుతమైన వ్యక్తి దావీదు. కాబట్టి మొట్టమొదట మీ అందరికీ నేను ప్రేమతో ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ప్రస్తుతం మీరున్న మీ పరిస్థితులను బట్టి అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, లైవ్ ద్వారా వచ్చినటువంటి బిడ్డలందరికీ అందరికీ చెప్తున్నా, ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు నిర్ధారించుకోవద్దు.
నీ ఫ్యూచర్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడో నీకు తెలీదు. ఏ క్షణంలోనైనా నీ చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తిరగొచ్చు. తిరగదని ఎవ్వడు చెప్పలేడు, దేవుడు తిప్పొచ్చు. నేనేదో గాల్లో మేడలు కట్టమని చెప్పట్లా. ఎందుకంటే ఏ క్షణానైనా మలుపు తిప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి ఈ మాట చెప్తున్నా. ఏ ఘడియలోనైనా ఏ క్షణంలోనైనా నీ చరిత్రను ఒక మలుపు తిప్పొచ్చు. ఆ నిరీక్షణతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ విశ్వాసంతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ సంకల్పంతో బతుకు నువ్వు దేవుని కోసం. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా కంచగల చోట్లలోనా కంచగల తోటలోనా నన్ను దేవునికి మహిమ. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. ఆమేన్. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరండిరే, ఎన్నడూ సిగ్గుపడరండివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. నీ జీవితాన్ని అలా మలుపు తిప్పడానికి దేవునికి అవకాశం ఉంది. అలాగే నీ పిల్లల జీవితాన్ని కూడా అలా మలుపు తిప్పడానికి నా తండ్రికి అవకాశం ఉంది. ఈరోజు గాలోడు, తిరుగుబోతోడు, పనికిరానోడు, అట్లాంటోడు, ఇట్లాంటోడు, తాగుబోతోడు, వ్యభిచారపోడని మరి ఎన్ని రకాలుగా నీ వాళ్ళని నువ్వు చూసి బాధపడుతున్నావో, ఆ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆశ్చర్య రీతిలో మారిపోయి నీకంటే ఎక్కువ భక్తిపరులు కావచ్చు, నీకంటే ఎక్కువ దేవుని మహిమపరచవచ్చు. నా కళ్ళతో చూసా చాలామందిని, అందుకని చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూశాను చాలామందిని భయంకరమైన త్రాగుబోతు జీవితాల్లోంచి విడిపించబడి ఈరోజు దేవుని మహిమ కొరకు సాక్షులై అనేక మంది ఆత్మలను రక్షణలో నడిపించే యోధులుగా లేచారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. తన భర్తను గురించి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండేది. చాలా భక్తి కలిగిన చెల్లి, మంచి ఆత్మీయురాలు. తను ఎంతోమందిని రక్షణలోకి నడిపించినటువంటి చెల్లి. చాలాసార్లు నాకు కలిసిన ప్రతిసారి తన భర్తను గురించి చెప్పి ఏడ్చేది. ఎందుకంటే అంత లోకానుసారిగా ఆయన ఉన్నాడు. ఒక మనుషుడు చేసే పాపాలన్నిట్లోనూ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అతని మనస్తత్వం, అతని జీవిత విధానం చూస్తే ఈ అమ్మాయికి గట్టి నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మారడని. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు అతని కోసం ప్రార్థన చేసి, విశ్వాసం ఉంచు తల్లి, తప్పకుండా దేవుడు అతన్ని కదిలిస్తాడు, దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు నీకంటే ఎక్కువ భక్తిపరుడుగా మారిపోతాడు రా తల్లి, నమ్ము అనేవాడిని. నిజంగా ఆశ్చర్య రీతిలో ఒకరోజు సడన్గా భార్యాభర్త ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు, తన మారు మనసుని ప్రకటించాడు. అతడు అంత అద్భుతంగా మార్పు చెందుతాడని నేను ఊహలో కూడా అనుకోలా. ఆశ్చర్యంగా వచ్చేసి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో పశ్చాత్తాపడి విలపిస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో నాకు తెలుసు. పరిశుద్ధాత్మ అతన్ని దర్శించాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. అతను కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చాడు. ఆ బిడ్డ నేను చెప్పిన మాటలందు ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలా.
ఈరోజు అతడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే, నాకు తెలిసి నా నా అంచనాలు ఇప్పటికే 15-20 మందిని, ఇంకా పైనే 20 మందికి పైనే రక్షణలో నడిపించాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు దేవుని పరిచర్యలో. తన జాబ్ చూసుకోవటం, ఆత్మల్ని రక్షించటం. ఎట్టి పరిస్థితుల్లో కనీసం నెలకి 2 నెలలకు ఒక ఆత్మనైనా ప్రభావితం చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. ఊహించాను. నేను అన్నాను, అమ్మా నువ్వు అన్నావు కదరా అతడు మారేటట్లు లేడన్నా అని. మరి నీ వల్ల అయింది ఆత్మల్ని సంపాదించడం, అది అతను మారటం అయింది, ఆత్మల్ని రక్షించడం కూడా అయింది రా పిచ్చి తల్లి అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శిస్తే ఎంతసేపు అండి? నీ కొడుకు కానీ, కూతురు కానీ, భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, నా తండ్రి దర్శిస్తే ఎంతసేపు? ఎలాంటి కఠిన హృదయాలు కూడా అలాగ మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించకండి, ఎవరిని నిందించకండి. నీ ఫ్యామిలీలో అలాంటి సరుకుంటే తరచూ ఈ మాటని వాడండి. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను తప్పనిసరిగా మారుస్తాడు, నా తండ్రి నిన్ను దర్శిస్తాడు అని నీకు అతడు బాధ కలిగించిన ప్రతిసారి ఈ మాటనే ఒక తిట్టనుకో. మనకు తిట్టాలనిపించింది కదా, తిట్టాలనుకున్నప్పుడు శాపాలు పెట్టడం కాదు, ఈ మాటనే ఒక తిట్టనుకొని ప్రయోగించు. నువ్వు మారుతావు, నిన్ను నా దేవుడు దర్శిస్తాడు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, గుర్తుపెట్టుకో అని వదిలేయ్. నా దేవుడు కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కానీ ఆవేశం వచ్చినప్పుడు మనకి ఈ మాటలు రావు. నాశనం అయిపోకపోతే అప్పుడు అడుగు. నువ్వు SKNP అయిపోకపోతే అప్పుడు అడుగు నువ్వు అని. ఈ శాపాలు తప్ప మనకి ఆశీర్వచనాలు రావు. ఎందుకంటే విశ్వాసం ఉండదు కదా, విశ్వాసం ఉండదు కదా. కానీ విశ్వసించిన వాళ్ళు, నీ బిడ్డ నిన్ను క్షోభ పెడితే నువ్వు పలకాల్సిన మాట అదే, నా కుమారుడా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, ఒక రోజు వచ్చింది నా తండ్రి నిన్ను దర్శిస్తాడు, నువ్వు మారుతావు, నాకంటే భక్తుడు అవుతావురా, నువ్వు నాకంటే భక్తుడు అవుతావు, అమ్మా నాకంటే భక్తురాలి అవుతావు, నాకంటే శ్రేష్ఠుడు అవుతావు, శ్రేష్ఠురాలి అవుతావు. ఈ వచనమే పలుకు, ఇదే పలుకు, ఇది ఎంత విసిగించినా అదే పలుకు. నా దేవుడు తన బిడ్డల విశ్వాసపు వాక్కులను ఆమెన్ అంటాడు, ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు అదే పలుకు, నువ్వు అదే నమ్ము, అదే జరిగితే. కాబట్టి ఈరోజు ఇక్కడ 14 మంది అభిషిక్తులు ప్రతిష్ఠింపబడ్డారు. వాళ్ళ గతాన్ని మనం గమనించినట్లయితే ఏమో ఎవరెవరికి ఏమేమి చరిత్రలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబం వాళ్ళని ఏమందో. నన్నైతే మా అమ్మ అయితే నేను ఇసిగించిన దెబ్బకే ఎప్పుడు చస్తావరా అని ఎదురు చూసింది. అంటే ఏంది? కోపతాపంలో, నిజంగా సావాలని కాదు. ఇన్ని లారీలు అతను ఒకటన్నా తగలట్లేదు నీకని తిట్టింది. మరి వీళ్ళు అట్లాంటి తిట్లు తిన్నారో లేదో, మరి మంచిగా నాకంటే నీతిగా బతికారో లేదో. నేనైతే మాత్రం ఇక చెప్పేది ఏముందిలే, మా అమ్మ మాట అందని నీకు అర్థం కాల మీకు, అలాంటి బతుకు. కానీ మా అమ్మ అనుకోవాలా, నేను అనుకోవాలా, నిజంగా నేను చేదరే. కానీ అదిగా ఆయన అనుకున్నాడు. అట్లాగా ఈరోజు ఇక్కడ మీ కళ్ళ ముందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు గత జీవితాలు ఎలాంటివో ఈరోజు వాళ్ళు దేవుని పాత్రలయ్యారు. ఇలాగే రేపు నీ వారు కూడా అవుతారు, నువ్వు కూడా అవుతావు, నువ్వు అవుతావు, నీ వారు కూడా అవుతారు, నా దేవుడు చేస్తాడు. ఆమెన్. ఎంతమంది సంతోషంగా సమ్మతిస్తారు దీనికి? ఇంతేలే చాలా మంది ఇంతే చెబుతుంటాడు, మన కన్నీళ్ళు తొడటానికి చెబుతుంటాడు అనుకుంటారా? లేదన్నా ఇది శాలేమన్న మాట కాదు, నా యేసయ్య మాట అని నమ్ముతున్నాను అంటారా? ఎవరి మాట ఇది? నా యేసయ్య మాట. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా
నాకని వేరెవ్వరు నాకు లేరని. ఆమేన్. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. ఇక వినండి జాగ్రత్తగా, ఈ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేస్తాడు. ఆమేన్. కొంతమందిని చూసినప్పుడు నిజంగా నా దేవుడు నాకు ఎన్ని ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు చూపించాడంటే అవి వర్ణించలేను నేను. అసలు ఈ మనిషి మారటం అసాధ్యం రా బాబు అనుకున్న ఈ మనిషి చీదరలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడే పౌలు, అట్లా చీదర్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో అరే చీదర్లు అందరూ ముందుకు రంటే ఈ మనిషి నెంబర్ 1లోకి వస్తాడు అన్న అంత చీదర మనిషిని కూడా దేవుడు మార్చాడు. నేను అనుకున్నా ఆ మనిషిని, ఈ మనిషి ఇంత చీదరా అని, అలాంటి వాడిని కూడా మార్చి నా ముందు ఉంచాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, అనేక మందిని మార్చాడు. అందుకే ఇంత ధైర్యంగా ఇంత నిశ్చయంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఇదేదో మిమ్మల్ని ఓదార్చడానికి ఆదరించడానికి అనుకోవద్దు. ఇప్పుడు ఇక ప్రతిష్ఠింపబడ్డారు, ఇంకా సేవకులు ఉన్నారు. అందరికీ కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు అందించి ముగిస్తాను నేను. పెందలకడ ముగించాలి అనుకున్నాను. ఈరోజు స్టార్టింగే లేట్ అయింది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు సింపుల్గా మీకు ముగింపులోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి 4 రోజుల నుంచి పాపం కష్టపడతా ఉన్నారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు విశ్వాసులైనా సేవకులైనా పరిచారకులైనా దేవుడు ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ వారికి ఒక నాయకుడిని ముందు నిర్ణయిస్తాడు. ఫస్ట్ వారి నాయకుడిని సిద్ధపరుస్తాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఐగుప్తు బంధకాల్లోంచి బయటికి తీసుకొని రాబట్టానికి వాళ్ళ కోసం దేవుడు నియమించినటువంటి నాయకుడు మోషే. తర్వాత అహరోన్ ఉన్నాడు, మిరియాం ఉంది, యెహోషువ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ సెకండ్లో ఉంచి నంబర్ 1లో మోషేను ఉంచాడు. వాస్తవానికి మోషే అన్న అయిన అహరోను, అక్క అయిన మిరియాము. అన్న అక్క ఇద్దరు పెద్దోళ్ళు, మోషే చిన్నోడు. ఎందుకన్నా పాపం దేవుడు చిన్నోళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నోళ్ళు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధపడవాకండి, మీలో పెద్దోళ్ళు ఉండుంటారు. మరి ఏమో నాకు తెలియదు, యాకోబు చిన్నోడే, దావీదు చిన్నోడే, నేను కూడా చిన్నోడినే, మోషే కూడా చిన్నోడే. ఏందో మరి చిన్నోళ్ళు, ఎందుకంటే పెద్దోళ్ళు పెత్తనం చేసి అనపబడి ఉంటారు కదా, అందుకని దేవుడు వాళ్ళని కోరుకుంటాడు అనుకుంటా. మోషేను కోరుకున్నాడు నాయకుడిగా. మోషేని ముందు సిద్ధపరచుకొని ఆ తరువాత ఇశ్రాయేలు జనాంగాన్ని బంధవిముక్తులను చేయడానికి సిద్ధపరిచి మోషేని ఉపయోగించి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చాడు. వీళ్ళందరినీ విమోచించడానికి దేవుడు ఒక మనిషిని ముందు నిర్ణయించుకుంటాడు. ఇది దేవుని పద్ధతి. మానవ జాతిని భూమి మీద ఉత్పత్తి చేయడానికి దేవుడు ఆదాము హవ్వల్ని ఎంచుకున్నాడు. వాళ్ళ నుంచి అనేక మంది జనములు భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు. ఆ వచ్చిన జనానికి ఎగస్టాలు ఎక్కువైనాయి. ఎగస్టాలు ఎక్కువైనప్పుడు మొత్తాన్ని వైనం చేయాలనుకున్నాడు. అప్పుడు ఈ గుంపులో నుంచి నోవాహు అనే వాని ఒక్క ఫ్యామిలీని బయటికి తీసి మొత్తాన్ని నీళ్లలో ఖతం చేశాడు. ఓకేనా? ఇప్పుడు వరుస గమనించండి. అనేక మంది జనాలు రప్పించడానికి ఫస్ట్ ఒకడిని ఎంచుకున్నాడు, అతని పేరు ఆదాం. తర్వాత వాళ్ళని అందరినీ కూడా వైనం చేసి మళ్ళీ కొత్త జనాన్ని లైన్లోకి తీసుకొని రావడానికి ఒకడిని ఎంచుకున్నాడు, అతని పేరు నోవాహు. తర్వాత వచ్చిన జనాంగం అంతా నోవాహు నుంచి వచ్చిన జనాంగం. ఆదాములో నుంచి వచ్చిన సరుకులో మిగిలినది ఒక్కడే నోవాహు, నోవా ఫ్యామిలీ. ఇక మిగిలిన సరుకు అంతా ఆదాం సరుకు మొత్తం పోయింది. అవునా కాదా? ఇక నోవాహులో నుంచి వచ్చిన జనాభా, మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన జనాభా మొత్తాన్ని ఉత్పత్తి చేయడానికి మళ్ళీ ఒక నోవాహుని ఎంచుకున్నాడు.
అలాగే ఈ నోవాహు జనాభాలో నుంచి తన కొరకు జాతిని ప్రత్యేకించుకోవడానికి ఒక అబ్రహాముని ఎంచుకున్నాడు. ఆ అబ్రహాములో నుంచి ఒక జనమును రప్పించాడు. ఎందుకు ఇలాగా? ఈ అబ్రహాము జనాభా మొత్తం ఐగుప్తులో బానిస బంధకాల్లో ఉంటే వాళ్ళని బయటికి తేవడానికి ఒక మోషేని ఎంచుకున్నాడు. ఈ తిప్పలన్నీ ఎందుకంటే ఒక రక్షకుడిని అందరి కోసం భూమి మీదికి రప్పించడానికి. ఇప్పుడు మీరు ఈ పరంపర గుర్తుపెట్టుకోండి. నేనేమి మార్మికంగా చెప్పలా, తేటగానే చెప్పా. ఒకడు ఒక గుంపు, మళ్ళా ఆ గుంపులోంచి ఒకడు, ఆ ఒకడిలోంచి ఒక గుంపు, మళ్ళా ఆ గుంపులోంచి ఒకడు, వాని నుండి ఒక గుంపు. ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా? అట్లాగే ఆ నాయకులను ఉపయోగించి వాళ్ళని పరిచర్యలో వాడి అనేక మందిని సమకూరుస్తాడు. ఈ నాయకుడు ఒకడే ఒక గుంపు అవుతాడు. అర్థమైందా? కాలేదా? కాకపోయినా నేను చేయగలిగింది ఏం లేదు. మర్యాదగా సరిగా వింటమే చెప్పేది. నేను మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి ముందుకు చెప్పడానికి ఇంకా లేదు, టైం అయిపోతుంది. అందుకని ఆ నాయకుడిని సిద్ధపరిచి ఆ నాయకుడికి సహనాయకులను కూడా దేవుడు లేపుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రెండో అంశం. ఆ నాయకుడికి సమూహాన్ని ఇస్తాడు. ఆ సమూహంతో పాటు ఆ నాయకుడికి సహనాయకులను, ఒకవేళ ఆ నాయకుడు కాపరి అయితే ఆ కాపరికి సహకాపరులను కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు సంఘమైన సహనాయకులైన దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి విధేయత చూపాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తా ఈ ఒక్క మాట. సంఘమైన అంటే ఈ నాయకుడి ద్వారా పట్టబడి ప్రభావితం చేయబడినటువంటి ఆత్మలైన సంఘమైన, అందులో నుంచే దేవుడు సిద్ధపరిచి నాయకుడికి సహకారులుగా ఇచ్చినటువంటి ఉపనాయకులైన మొత్తం ఈ నాయకత్వానికి కట్టుబడి ఉండాలి. అలా ఏర్పాటు చేయటం దేవుని చిత్తం, దేవుని క్రమం, దేవుని క్రమశిక్షణలో భాగం. అది మోషేని అలా నియమించాడు. ఆఖరికి మోషే అన్న అక్కలకు కూడా మోషేని ప్రశ్నించే హక్కు లేదు. అలాగ వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి కోటింగ్ ఇచ్చాడు. నీకు తెలుసు, సంఖ్యాకాండం 12 ఇంటికి పోయి చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న విషయాన్ని గూర్చి వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మోషే సొంత అన్న అక్క మాట్లాడితే వ్యతిరేకంగా వాళ్ళని పిలిచాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి మిరియాముకు తెల్లని కుష్టొచ్చేటట్టు చేసి అహరోను మీద కూడా కోప్పడబోతే మోషే అడ్డుపడ్డాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నాయకత్వాన్ని, దేవుడు నియమించిన ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని తృణీకరించడం కానీ, ప్రశ్నించడం కానీ, శాసించడం కానీ, సొంత వాళ్ళకు కానీ, బయట వాళ్ళకు కానీ, ఉపనాయకులకు కానీ అధికారము లేదు. తొందరపాటున తృణీకరించకూడదు. ఇది పద్ధతి, దేవుడు నియమించిన కట్టడ క్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ వస్తున్నప్పుడు ఒక ఘట్టంలోనికి వచ్చేటప్పటికి అహరోను యాజకత్వాన్ని దేవుడు చెప్పినప్పుడు, మోషే దానికి సిద్ధపరిచినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు. మోషేనేనా నాయకుడు? మోషే అన్న అహరోనే యాజకుడు? మేము లేమా? మేము పనికి రామా? మేము కూడా యాజకత్వాన్ని పనికొస్తాం. ఆ ఫ్యామిలీ అయినా ఏంది? ఆ కుటుంబమేనా ఏంది? వాళ్ళేనా ఏంది? మా సమాజాలకు, మా గోత్రాలకు మేము కూడా నాయకులం, మాకు కూడా అధికారం ఉంది, మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పెత్తనం వెలగబెడతామని కోరహు, దాతాను, అబీరాము వారితో పాటు మరికొంతమంది ఒక గుంపు పోగై మోషే నాయకత్వాన్ని, అహరోని యాజకత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘట్టం కూడా సంఖ్యాకాండంలోనే మీకు దొరికింది. ప్రశ్నించినప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడు. అయ్యలారా, ఇది నా అంతటా నేను ఇశ్రాయేలు సర్వ సమాజం మీద హెచ్చించుకోవటం కాదు. ఇది దేవుని నియమం, దేవుని నియామకం, ఇది దేవుని ఏర్పాటు.
నన్ను మీ మీద దేవుడు ఏర్పరిచాడు. ఇది నా అంతటా నేను ఏర్పరచుకుంది కాదు, లేదా మీరు నన్ను ఏర్పాటు చేసింది కాదు. మిమ్మల్ని అందరినీ నడిపించమని దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఇది దేవుని నియామకం. నా నిర్ణయం నాదనుకోవద్దు, ఇది దేవుని నిర్ణయంగా మీరు గౌరవిస్తే మీకు మంచిది, లేకపోతే దెబ్బతింటారని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరే, రివర్స్ అయ్యారు. ధూపార్తులు చేతబట్టుకొని వాళ్ళు కూడా యెహోవా సన్నిధిని ధూపం వేయడానికి వచ్చినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చి కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ముగ్గురు, వాస్తవంగా ఉపనాయకులు వీళ్ళు, ప్రధాన నాయకత్వాన్ని తృణీకరించినందుకు, ప్రధాన నాయకత్వాన్ని త్రోసిపుచ్చినందుకు ప్రాణాలతోనే అలాగో పాతాళంలోనికి దిగిపోయిన ఘట్టం మీ అందరికీ సంఖ్యాకాండం చదివితే తెలిసిద్ది. ఈ విషయం ఇటు సేవకులకు కానీ అటు పరిచార గణానికి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నియమించినటువంటి నాయకత్వాన్ని ఎన్నడూ తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. అది అందరికీ క్షేమకరం, అందరికీ ఆశీర్వాదకరం, దీవెనకరం. కానీ కొంతమందికి నాయకత్వాన్ని తృణీకరించి నాయకత్వాన్ని త్రోసిపుచ్చేటువంటి తొందరపాటు ధోరణి ఉంటుంది. అది మంచిది కాదు, క్షేమకరం కాదు అనే విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా శిష్యుడుగా ఎలీషా ఉన్నాడు. మరి ఏలియా గురువు ఎవరు? ఏలియాని దేవుడే పిలిచాడు. కానీ ఎలీషాని డైరెక్ట్గా దేవుడు పిలవలా, ఏలియా ద్వారా పిలిచాడు. అర్థమైందని నేను చెప్పింది? ఇది కూడా మీకు రాజుల మొదటి గ్రంథం చదివితే తెలిసిద్ది. రాజుల మొదటి గ్రంథంలో ఏలియాని డైరెక్ట్గా దేవుడే పిలుస్తాడు, లైన్లోకి వస్తాడు ఏలియా. ఏలియా పైన గురువు ఎవడో కనపడడు. కానీ ఎలీషాని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి, ఇశ్రాయేలుకు నీ తర్వాత ప్రవక్తగా ఉండునట్లు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకం చేయి, సిద్ధపరచు అనే మాట దేవుడు ఏలియాతో మాట్లాడితే, ఆ ఎలీషా అడ్రస్ కనుక్కొని ఆ ఎలీషా ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ఎలీషా పొలాల్లో అరక దున్నుతుంటే అక్కడికి పోయి పిలుస్తాడు ఏలియా. దాదాపు 11 మంది అరకలు బట్టి దున్నుతుంటారు. ఆ 11 మందిని దాటుకొని ఎలీషా దగ్గరకు వస్తాడు. ఆయన ఏమన్నా ఊళ్ళో ఉన్నాడా? ఎలీషా పొలంలో ఉన్నాడు. మరి పొలంలో ఉన్నాడన్న సంగతి ఏలియాకి ఎట్ట తెలుసు? బహుశా ఊర్లో తిరిగి వచ్చి ఉంటాడు, ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఇప్పుడు ఊర్లో ఉంటే రావటం వేరు, పొలం దగ్గర కల్లా వెతుక్కొని రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది కదా. ఎలీషాకి మ్యాటర్ అర్థమైపోయింది. నేరుగా ఎలీషా దగ్గరికే వస్తున్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన మీద, ఏలియా మీద గొంగళి దుప్పటి ఉంటుంది, గొంగళి దుప్పటి ఉంటుంది మీద. ఆ ఏలియా ఆ 11 అరకలు దాటుకుంటా 12 అరక దగ్గరకు వచ్చి ఎలీషా దగ్గరగా చేరబోయి ఈ దుప్పటి ఎలీషా మీద విసురుతాడు. దుప్పటి ఎలీషా మీద విసిరి నిలబడతాడు. చేరబోయి దుప్పటి విసిరేను, ఆ దుప్పటి ఎలీషా మీద పడిద్ది. ఎలీషాకి మ్యాటర్ అర్థమైపోయిద్ది. గొంగళి ధరించి నడికట్టు కట్టి చేతికర్ర చేతబట్టి తిరిగి సంచరించేటువంటి వాళ్ళు ప్రవక్తలు. ఆ ప్రవక్తల గెటప్ తెలుసు ఎలీషాకి. అందులో ఏలియా, ఇప్పుడు వచ్చింది ఎవరు? అగ్ని ప్రవక్త ఏలియా వచ్చి అందరినీ దాటుకుని ఊరు మొత్తం తిరిగాడు. ఊళ్ళో ఎవరి మీద దుప్పటేలా, ఊరు మొత్తం తిరిగాడు. ఊళ్ళో ఎవడి మీద దుప్పటి వేయలా. పొలంలోకి వచ్చాడు, 11 మంది దున్నుతున్నారు, ఎవడి మీద దుప్పటి వేయలా. వచ్చి ఎలీషా మీద దుప్పటేశాడు. ఏమయ్యా, మీ ఊళ్ళో, మీ ప్రాంతంలో, మీ ప్రదేశాల్లో చాలామంది ఉన్నారు, అందరినీ కోరాడా దేవుడు? అందరినీ అభిషేకం చేయించాడా దైవజనుడి చేత? లేదు లేదు, వాళ్ళందరిలో నీ మీదకి వచ్చింది దుప్పటి, నీ మీదకి వచ్చింది దుప్పటి. వేయించింది ఎవరు? దేవుడు. వేసింది ఎవరు? ఏలియా. అలాగున్న ఏర్పాటు దేవునిదైతే ఆ ఏర్పాటుని నెరవేర్చినది దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. కాబట్టి మొదట దేవునికి విధేయత చూపాలి, తర్వాత దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి కూడా, అంటే దుప్పటి మీద వేసిన నాయకత్వానికి కూడా విధేయత చూపాలి.
ఒక భక్తుడు అన్నాడు అద్భుతమైన మాట, తల మీద చేతులుంచుట అంటే ఏంటో తెలుసా? తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట అని అర్థం. ఇంతకుముందు నీ బుర్రకి ఎటు తోచినట్టు నీవు నడిపించబడి ఉండొచ్చు, నీ తలంపులు ఎట్లొస్తే అట్లా నువ్వు చేసి ఉండొచ్చు. ఇప్పుడైతే ఒక నాయకత్వం కిందికి నీవు వచ్చావు, నీ మీద చేతులుంచిన నాయకత్వం ఉంది. ఇక నీ మనసుకు తోచినట్టు నువ్వు నడవడానికి వీల్లేదు. ఒకటి, దేవుణ్ణి అనుసరించాలి. రెండవది, దేవుడు నియమించిన నాయకత్వం యొక్క ఉద్దేశాలను కూడా ఎరిగి నువ్వు నడుచుకోవాలి. తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట. అలాగున విధేయత చూపిన వాళ్ళు వర్ధిల్లారు. ఆ విధేయతను త్రోసిపుచ్చి అవిధేయులైన వారు భ్రష్టులైపోయారు. వారు వర్ధిల్లలేదు, వారు ఫలించలేదు, వారు దేవుడు మెచ్చే సేవ చెయ్యనూ లేదు. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి మోషేని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు ఫీల్ అయ్యాడు దేవుడు? మోషేని తృణీకరిస్తే మోషేని నియమించిన దేవుడిని తృణీకరించినట్టే. మోషేని గౌరవిస్తే మోషేని నియమించిన దేవుణ్ణి గౌరవించినట్టే. అట్టా ఫీల్ అవుతాడు దేవుడు.